జనాలు ఎందుకు వేరువేరుగా చూస్తారో నాకు అర్థం కాదు. టౌన్‌లో ఉండే వాళ్ళని ఏదో గొప్పగా, విలేజ్‌లో ఉండే వాళ్ళని ఏదో చీప్‌గా చూస్తుంటారు. కొంచెం డబ్బులున్నోళ్ళనేమో చూస్తారు. డబ్బులు లేనోళ్ళనేమో తక్కువ చేసి చూస్తారు. 30,000 జీతం వచ్చిన సాఫ్ట్‌వేర్‌నయితే ఒకలా చూస్తారు. అదే మా అమ్మ పచ్చక్కి పోయి 30,000 నెలకు సంపాదించిద్ది. ఆమెను ఒకలా చూస్తారు. చేసే పనిని బట్టి కూడా తక్కువ చేసి చూస్తారు. వైడా మనం ఎక్కడ ఉంటున్నా సరే ఎవడి కూడు వాడే తింటాడు. నీది నాకు పెట్టవు, నాది నీకు పెట్టను. అలాంటప్పుడు నీ బతుకు నువ్వు బతక్కా వాడితే ఇది ఎందుకున్నా నీకు ఇవన్నీ. ఎట్టయితేనేమి జనాలు డబ్బుకి ఇచ్చిన విలువ మనుషులకు ఇవ్వట్లేదు ఈ రోజుల్లో. కానీ అందరూ అలా ఉండరు. బట్ 90% అలానే ఉన్నారబ్బా. నేను చెప్పేది ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలిద్ది. వాళ్ళనైతే నేను మెన్షన్ చేయను. కాకపోతే ఒకటే చెప్తా, నువ్వు టౌన్లో ఉండి ₹1,00,000 సంపాదించినా సరే నీ ఇంటి రెంటులకి, నీ ఖర్చులకి, నీ షాపింగ్లకి, నువ్వు కట్టే ఈఎంఐలకే సరిపోదు. హలో, ఇప్పుడు చెప్తున్నా విను. కూలిది అని కామెంట్ చేసావు కదా, మా అమ్మ అనే ముందు ఒకసారి నోరు అదుపులో పెట్టుకో. ఆ కూలి పని చేసే 2 పిల్లల్ని చదివించి జాబులు వచ్చే వరకు కూడా వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టే వరకు సాకింది. ఆమె ఒంటి సుఖాన్ని ఆమె ఎప్పుడు చూసుకోలేదు. మా అమ్మ ఎండకు పోయి పని చేయకుండా నీళ్ళలో కూర్చొని ఏసీలో కూర్చొని ఉంటే మా అమ్మ కూడా హీరోయిన్ లాగా ఉంటది. నాలాగా నా పిల్లలు ఉండకూడదు, వాళ్ళన్న బాగా బతకాలి అని చెప్పేసి ఎండకి వానకి కష్టం చేసుకొని బతికిందిరా. ఇంకోసారి కూలిది అనే ముందు నోరు చెయ్యి అదుపులో పెట్టుకో. నీకు కూలి దానిలాగే కనిపిస్తుందేమో మా అమ్మ, మా ఇంట్లో మాకు రాజమాతలాగా కనిపిస్తుంది. అమ్మ నాన్న కష్టం చేసేది పిల్లలు బాగా బతకడం కోసమే. మా అమ్మ నాన్న జోలొచ్చామనుకో మామూలుగా ఉండదు. అది ఎవడైనా సరే కామెంట్ పెట్టినోడికి మాత్రం చేతులు నిండా జలొచ్చి పుండ్లు పడతాయి.